పొదలకూరు పట్టణంలోని రాపూరు రోడ్డులో కరెంట్ ఆఫీస్ ఎదురుగా నివాసం ఉంటున్న షేక్ మస్తాన్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రాత్రి భోజనం చేసి ఇంటికి తాళం వేసి సమీపంలో ఉన్న తన కుమారుడి ఇంట్లో నిద్రించారు. తెల్లవారుజామున వచ్చి చూసేసరికి తలుపు తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొదలకూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ చోరీలో 50,000 నగదు, 8 గ్రాముల బంగారం, ఇతర వస్తువులు అపహరించుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. మేము పేదోళ్ళము, కూలి చేసుకొని బతకాలా. కూలికి బాగుంది, మాకు రెక్కలాడింది, డొక్క నిండదు. మాకేదో అధికారులు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఏదో కాపాడండి సార్. మస్తానయ్య, మా ఇంట్లో దొంగలు పడ్డరు. మా ఇంట్లో అరసవర బంగారు పోయింది. ఒక 50,000 డబ్బులు పోయినాయి. చీటీ పొడి వస్తువులు కూడా పోయినాయి. అంతేనా?